యుఎస్ స్టాండింగ్ ఏదైతే ఉందో అవి దెబ్బతింటున్నారని నా ఉద్దేశం అండి. పేగేట్ గారు ఇంకొక మాట కూడా అన్నాడు, ఎన్నికల మోసం మీద ఆయన ప్రైమ్ టైంలో చేసిన ప్రసంగాన్ని ఎయిర్ చేయడానికి నిరాకరించిన నెట్వర్క్ల లైసెన్సులు ఉపసంహరించాలని చెప్పేసి కూడా ఆయన డైరెక్షన్. మీడియాలో కూడా ఆయన మీద, మీడియాలో కూడా సెక్షన్ ఆఫ్ మీడియా ఆయన మీద కుట్ర చేస్తుంది సార్. అంటే పొద్దున్న లేస్తే మీడియా ఆయన మీద కుట్ర చేయడం ఒక్కటే ఉద్యోగం, వేరే ఉద్యోగాలు ఏం లేవు ఒకటి. రెండోది, ఆయనకి తెలియదా న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు చైనా కోసం అహరహరం ఎలా శ్రమిస్తూ ఉంటాయని. ఆ మాటకు వస్తే మనకు కూడా భారతదేశంలో కూడా 2-3 ఇంగ్లీష్ పత్రికలు ఉన్నాయి, పేరు అనవసరం, చైనా ఏజెంట్లు వాళ్ళ 100ఏళ్ల సంబరాలకి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లు కూడా తీసుకొని ప్రముఖంగా ప్రచురించిన ఆంగ్ల పత్రికలు ఉన్నాయి. పేరులో మాత్రం జాతీయ భావజాలం ఉట్టిపడే పేర్లు ఉంటాయి దాంట్లో మళ్ళీ. సో చైనా అంత పర్ఫెక్ట్గా పెనట్రేట్ చేసింది, నెరేటివ్ బిల్డింగ్ చేసుకుంటూ వస్తుంది. మరి మీ వ్యవస్థలు ఏమైనాయి? మీ ఏడుపు లోకల్గా ఉన్న మీడియా మీద ఎందుకు? చైనా మీడియా చేస్తున్న వ్యవహారాలను మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఒక పక్క ఇది. రెండో వైపు ఏంటి, ఇజ్రాయెల్ నుంచి టాప్ 5 ఫైనాన్షియల్స్ లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ నడవదు. మరి వాళ్ళు ఇజ్రాయెల్ మీద నోరు పారేసుకుంటే ఇజ్రాయెల్ తిరగబడదా? పేకేట్గా మన కల్నల్ గారు అన్నట్టు, లేకపోతే అంబాసిడర్ గారు అన్నట్టు వ్యూహాత్మక తప్పిదాల మీదే ఎక్కువ ఫోకస్ పెడుతూ దాని మీదే ప్రాధాన్యం పెడుతూ వస్తున్న ట్రంప్ ఎన్ని చేసినా నవంబర్ అగడ్తని దాటగలడా? ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే అండి, గత 3 దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ చైనా క్యాపిటలిస్ట్ అయ్యింది, క్యాపిటలిస్ట్ అమెరికా వచ్చి సోషలిస్టు లేకపోతే నెమ్మదిగా కమ్యూనిస్ట్ అవుతుంది. సో అది ఇక్కడ వచ్చిన సమస్య. అయితే మీరు డీప్ స్టేట్ అన్నారు, ఏ డీప్ స్టేట్ గురించి మాట్లాడుతున్నారు? రిపబ్లికన్ డీప్ స్టేటా లేకపోతే డెమోక్రటిక్ డీప్ స్టేటా? డెమోక్రటిక్ డీప్ స్టేట్ లో వచ్చేసరికి మీకు మీడియా లేకపోతే గవర్నమెంట్, ఫెడరల్ ఏజెన్సీస్, టెక్నాలజీ కంపెనీస్ అవి అలైన్ అయి ఉంటాయి. అదే రిపబ్లికన్ డీప్ స్టేట్ అయితే ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ లేకపోతే డిఫెన్స్ ఇండస్ట్రీలు ఇవన్నీ అలైన్ అయి ఉంటుంది. సో అందు గురించి ఈయన చెప్తున్న యాక్షన్ ఏదైతే ఉందో తీసుకుంటా అన్నది, ఈయన రిఫర్ చేస్తున్న డీప్ స్టేట్ ఏదైతే ఉందో డెమోక్రటిక్స్ కి అలైన్ అయి ఉన్న డీప్ స్టేట్లు. ఈవెన్ వాళ్ళ గవర్నమెంట్ ఫెడరల్ దాంట్లో కూడా ఎంప్లాయీస్ రిపబ్లికన్ కి ఫేవర్ చేయరండి, యూజువల్ డెమోక్రటిక్స్ కే ఫేవర్ చేస్తారు. కొన్ని వాళ్ళ ఎందుకంటే డెమోక్రటిక్స్ పాలసీలు కూడా కొంచెం కమ్యూనిస్ట్ ఉంటుంది, ఆ యూనియన్ అవన్నీ ఉంటుంది, వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళకి, అందుకోసం వీళ్ళు వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్పెండింగ్లు అన్ని తగ్గించేశారు అక్కడ. సో అది చూసుకోవాలి, అంటే వీళ్ళ సంస్థల్లో కూడా ఎలా డివైడ్ అయి ఉన్నదే చూసుకోవాలి. అయితే ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడైనా ఈ ఓటింగ్ చేంజ్ అయ్యింది లేకపోతే వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే, ఇక్కడ యుఎస్ లో జరిగిన ఎక్కడ ఎగ్జాంపుల్ లేదు, కానీ వెనిజులాలో జరిగింది అని ఎవరైతే ఆ ఓటింగ్ మెషిన్ తయారు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక అలిగేషన్ వేశారు. దాన్ని బూచిగా చూపించి ఈయన ఇక్కడ జరుగుతోంది అని చెప్పే ప్రయత్నం ఈయన చేస్తున్నారు. సో ఇవన్నీ ఎన్ని చేసినా అండి ఇక్కడ ఆయనకి ఎటువంటి లాభం అయితే చేకూరదు, ఎందుకంటే ఆయన గ్రాఫ్ పడిపోయింది. యాక్చువల్లీ యుఎస్ టర్మినాలజీ చెప్పాలంటే హీజ్ ఏ లేమ్ డక్ ప్రెసిడెంట్. సో ఎందుకంటే ఆల్రెడీ ఆయన సెకండ్ టర్మ్కి వచ్చేసింది కదా, సెకండ్ టర్మ్ వచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం చేసేది ఏం లేదు ఆయన. సో నెక్స్ట్ రిపబ్లికన్స్ కి ఎవరికైనా ఫేవర్ చేసే ప్రయత్నంలో ఆయన ఉన్నారు, కానీ ఆయన టర్మ్ లో చేయాల్సింది ఏం లేదు. తాత్కాలికంగా ఆయన బిజినెస్ ఇంట్రెస్ట్ కాపాడుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారు, కానీ నిజంగా అమెరికాకు ఏదో గొప్ప మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది అయితే ఆయన ఇప్పుడు ఏం చేయలేడండి. అంటే అంబాసిడర్ వినోద్ గారు, మనకి తెలుగులో ఒక సామెత ఉంది, రాచపినుకు పోతూ పోతూ ఒక 100 మందిని వేసుకుపోద్దట. ఈయన పోతూ పోతూ రిపబ్లికన్ పార్టీనే ముంచేసే కార్యక్రమం. ఇందాక కల్నల్ గారు కూడా అన్నారు, రిపబ్లికన్ పార్టీని కూడా పూర్తిగా నిండా ముంచేసి డెమోక్రాట్లు శాశ్వతంగా అధ్యక్షులయ్యే ఒక దారి ఏర్పాటు చేస్తున్నాడు. డెమోక్రాట్లు ఆ రకంగా ఈయన ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవాలి, అంతే అంటారా? అంటే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఎంత మ్యాక్సిమం ఉన్నది అని అంటే ఇది ఈ ట్రంప్ లో. ఇక మనం ఇక ముందు కూడా నన్ను ఒకసారి హిట్లర్ పేరు తీసుకున్నాం కదా, వై ఓన్లీ హిట్లర్, నేను కూడా ఉన్నాను అనే పద్ధతిలో పోతున్నట్టే కనిపిస్తున్నా తప్ప, ఇక మిగతా ఇది బిల్ క్లింటన్ తర్వాత ఇప్పుడు ఒబామా వాళ్ళు మాట్లాడిన ఈయన ట్రంప్ ఇది
ఇరాన్తోని ఉడంబడిక ఏది ఎంఓఏ ఏది సంతకం పెట్టిన తర్వాత వాళ్ళ మీద కామెంట్లు చేస్తే ఇంతమంది ప్రెసిడెంట్లు ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్లు చేసిన దానికంటే ట్రంప్ చేసినది మాత్రం ఆల్మోస్ట్ అమెరికా స్టాండింగ్ ఇన్ ద వరల్డ్ లో ఇట్ హాజ్ లోయెడ్ డౌన్ అంటే ఎంత దిగజారి పోయిన పద్ధతిలో తీసుకొచ్చాడంటే ఇక చెప్పలేనంత పద్ధతిలో పోయామనేది ఆయన ఓపెన్ గా ఈ హాజ్ అడ్రస్డ్ అంటే ప్రెస్ లో అవన్నీ వచ్చినప్పుడు చూస్తే అనే చెప్తాను, నేను 10 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ తోటి నేను మాట్లాడుతున్నాను. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటే ఎలా ఉండాలో కనీసం ఆ లెవెల్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాడు ఇప్పుడు ట్రంప్. ఇప్పుడు దిగజారటం మొదలైంది. ఇది మరి ఎక్కడి దాకా తీసుకెళ్తాడో ఇప్పటికైనా ప్రజలు, అదే మీరు అన్నట్టు మనం మాట్లాడుతున్నట్టయితే ఎలక్షన్స్ చూస్తే ట్రంప్ చేసే చేతల వల్ల డెమోక్రాట్స్ కు ఉన్న నెగటివ్ ఏదైతే ఉందో, ఏది మన బైడెన్ మన ఇండిసిసివ్ అనేది, తర్వాత ఏది ఏమంటారు ఇమిగ్రేషన్ ఇష్యూలో మొత్తం బయట వాళ్ళందరినీ ఫేవర్ చేశారు. మెక్సికన్స్ తీసుకొచ్చారు, అమెరికా మన చైనీస్ వచ్చారు, ఇండియన్స్ వచ్చారు. ఇవన్నీ ఏదైతే ట్రంప్ ఎలిగేషన్స్ ఉన్నాయో వాటన్నిటి బైడెన్ మీద ఇవన్నీ పనిచేయట్లేవు ఇప్పుడు. ఇక ఎంతకాలం అని ప్రజలు సరే ఓకే కొంతవరకు ట్రంప్ లెక్క దూకుడుతనం లేకపోవచ్చు, కానీ ఒక సిస్టమేటిక్ గా అమెరికన్ స్టాండింగ్ ఇన్ ద వరల్డ్ ఎలా ఉందో దానికి అంతరం మెయింటైన్ చేయగలిగాడు బైడెన్. స్లో రియాక్టివ్ కావచ్చు, కానీ ఇప్పుడు ఈయన అమెరికన్ ఇమేజ్ ని ఎంత దెబ్బ కొట్టున్నాడు అని అంటే ప్రతి చోట ఆయన ఏలు పెట్టిందంటే అక్కడ మటాష్ అంటాం కదా మనం, అలాంటి పద్ధతులు పెడుతూ మీరన్నది ఎందుకంటే ఇక పర్మనెంట్ గా డెమోక్రాట్స్ కే పవర్ వచ్చే పద్ధతిలో ఈయన రిపబ్లికన్ పార్టీకి ఇంత నష్టం చేస్తున్నాడా అనే పద్ధతిలో కనిపిస్తుంది. అయితే కరెక్ట్ అది. కాకపోతే ఏంటంటే ఓకే ఇప్పటికైనా కానీ ఇప్పుడు మన బైపార్టిసన్ సిస్టంలో మన ఇది 2 పార్టీసే కదా అక్కడ, మన లెక్క ఇండియాలో ఒక 10 పార్టీలు లేవు, 2 పార్టీస్ కాబట్టి ఒక పార్టీ డెమోక్రాటిక్స్ కొంత పీరియడ్ వచ్చిన తర్వాత రిపబ్లికన్స్ కొంత పీరియడ్ వస్తారు. ఒబామా లాంటిది వీ కెన్ చేంజ్ అనేది ఇప్పుడు ఈయన వచ్చింది అయితే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఏదో ఒకటి తీసుకొచ్చి కొత్త దాంట్లో గెలిచిన పద్ధతులు ఉంది. కాబట్టి రిపబ్లికన్స్ అదే మన ప్రసాద్ గారు అన్నట్టు ఏంటి ఇది డీప్ స్టేట్ అంటే ఎవరి డీప్ స్టేట్ అక్కడ 2 పార్టీస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీస్ స్టాఫ్ వర్కింగ్ ఏదైతే ఉంటుందో నేచురల్ గా వాళ్ళు కూడా ఏదో ఒక పార్టీకి ఓటేయాలి కాబట్టి వాళ్ళ ఓన్ అభిప్రాయాలు కూడా ఎక్స్ప్రెస్ అవుతాయి. సో ఆన్ ద హోల్ గవర్నమెంట్ ఇప్పుడు రిపబ్లికన్స్ కు ఒకప్పుడు ఫేవర్ గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు డెమోక్రాట్స్ మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు, అమెరికన్ ఇమేజ్ ని పెంచారు అనే పద్ధతి